రైల్వేలో ఏ ఎగ్జామ్ పడ్డా సరే మ్యాక్సిమం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫ్రీ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళడానికి, అక్కడి నుంచి రావడానికి. మన లొకేషన్‌లో ఉండే రైల్వే అంటే మనకు అవైలబిలిటీ ఉండే ట్రైన్‌ని బట్టి మనకు టైం అనేది పెంచుతా ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. దాని ప్రకారం మన ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 5 రోజుల ముందే మనకు ఒక రైల్వే ఫ్రీ పాస్ అనేది మెయిల్‌కి వస్తా ఉంటది. ప్లస్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తది. అండ్ మనం ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మన దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ అడ్రస్ కూడా అందులో మెన్షన్ చేయాలి. దాని ప్రకారం మనకి రిజర్వేషన్ ఎన్ని రోజులు ముందు ఇవ్వాలి, ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, ఆ ట్రైన్‌లను బట్టి వాళ్ళు ఇస్తా ఉంటారు. అండ్ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఉండే ఒక 5 రోజులు ముందు ఇచ్చారనుకోండి, ఫస్ట్ సెకండ్ డే తీసుకోవడం బెటరు. ఎందుకంటే ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ పడితే మాత్రం మన టికెట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం మళ్ళీ నార్మల్ టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇచ్చే టైంలో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎగ్జామ్‌కి మాక్సిమం 5 రోజుల ముందు, 3 రోజుల ముందైతే ఇస్తారు. 3 రోజుల ముందనే వెళ్ళిపోవచ్చు. మనకు ఒకవేళ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు లొకేషన్‌లో. దీనికి ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే అవసరం ఉండదు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. మిగతా క్యాస్ట్ వాళ్ళకైతే ప్రెజెంట్ లేదు ఫ్రీ పాస్ అనేది. దీనికి సంబంధించి మనకు ఆ మెయిల్‌కొచ్చే ఆ రైల్వే ఫ్రీ పాస్ అని ఒకటి వస్తది కదా! అదొక జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఎళ్లి మన దగ్గరలో ఏదైతే మనం స్టేషన్ పెట్టుకుంటామో ఆ స్టేషన్‌కెళ్ళి ఇస్తే వాళ్ళు మనకి రిజర్వేషన్ టికెట్ అయితే ఒకటి ఇస్తారు. దీని ప్రకారం మనం జర్నీ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం మెయిన్‌గా ఎక్కడి నుంచి వస్తే మనం ఇస్తామో ఈ స్టేషన్ నుంచి మనం ఎక్కడ దిగుతామో ఈ మధ్యలో ఏ స్టేషన్‌లోనో మనం ట్రైన్ ఎక్కొచ్చు. కాకపోతే మన రిజర్వేషన్ టికెట్ చేసుకునేటప్పుడు దీంట్లో బోర్డింగ్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కుతున్నాం అనేది క్లియర్‌గా మెన్షన్ చేయాలి. దాని ప్రకారం మనం ఈ మిడిల్‌లో ఎక్కడైనా ఎక్కొచ్చు. అండ్ దీంతో పాటు మన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, హాల్ టికెట్ ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి మనతో పాటు. కనీసం జిరాక్స్ అయినా క్యారీ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు టికెట్ క్యాన్సిల్ అయినా, మనం రన్నింగ్‌లో అనుకోకుండా ట్రైన్ ఎక్కినా, అప్పుడు మన దగ్గర నార్మల్ టికెట్ లేకపోయినా సరే రైల్వే వాళ్ళకి రైల్వే ఉంటారు కదా! టీసీ వాళ్ళకి టికెట్ చూపించినా వాళ్ళు నార్మల్‌గా అయితే నార్మల్ టికెట్‌లో వెళ్ళి కూర్చోమంటారు. సరే ఒకవేళ మన టికెట్ క్యాన్సిల్ కన్ఫర్మేషన్ సరిగ్గా చూసుకోకపోతే మనం ఎప్పటికప్పుడు పీఎన్ఆర్ నెంబరే చెక్ చేసుకుంటూ ఉండాలి ట్రైన్ ఎక్కే ముందు. మీ ఎగ్జామ్ సెంటర్‌లో మీకు ఉండడానికి అవకాశం లేనప్పుడు రైల్వే స్టేషన్‌లో ఉండాల్సి వచ్చినయితే అక్కడ ఉండే మన స్టేషన్ మాస్టర్‌కి మన దగ్గర ఉన్న ఐడీ ప్రూఫ్ గానీ, హాల్ టికెట్ ఇవి ఉంటాయి కదా! ఇవన్నీ చూపించి వాళ్ళు రైల్వే స్టేషన్‌లో సంబంధించిన రైల్వే ఆహ్, టీసీకి సంబంధించిన రూమ్‌లో గానీ, లేకపోతే ఆర్‌పీఎఫ్ వాళ్ళు ఉంటే ఆర్‌పీఎఫ్ సంబంధించిన పోలీస్ స్టేషన్, రైల్వే పోలీస్ స్టేషన్‌లో గానీ ఉండొచ్చు. అంటే వాళ్ళు మనకి ఉండేదానికైతే చాయిస్ ఇస్తారు. కన్ఫర్మ్ అయితే కాదు. వాళ్ళ అవతల వాళ్ళు మన సిట్యుయేషన్ అర్థం చేసుకుంటే వాళ్ళు ఉండనిస్తారు. కానీ ఇందులో ఉండాలన్న రూల్ అయితే మనకుండదు. వెయిటింగ్ అలా ఉండకపోతే మాత్రం కొంతమంది ఎక్స్‌క్యూజ్ చేస్తారనమాట నైట్ వాళ్ళతో ఉండడానికి. కానీ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఖచ్చితంగా వాళ్ళు చూపియాల్సొస్తది. ఎందుకంటే అడ్డోళ్ళకి స్టేషన్‌లోకి ఎవరిని రానియ్యరు కాబట్టి. ఒకవేళ మనం నైట్ అంతా స్టేషన్‌లో ఉండాల్సొస్తే ఎలాంటి వెయిటింగ్ సంబంధించిన ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా చెకింగ్ వస్తే మాత్రం మన దగ్గర ఉన్న ఈ నార్మల్ టికెట్ అంటే ఈ రిజర్వేషన్‌కి సంబంధించిన టికెట్ గానీ, లేదా నార్మల్ టికెట్ అయినా సరే ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ రాయనీకి పోయేటోళ్ళు ఈ టికెట్ గానీ, మన దగ్గర ఉన్న హాల్ టికెట్ చూపిస్తే ఆ టీసీ వాళ్ళు గానీ, ఆర్‌పీఎఫ్ వాళ్ళు గానీ ఏమనరు. అండ్ సెంట్రల్ ఎగ్జామ్ గానీ, స్టేట్ ఎగ్జామ్ రాయనీకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా 2 ఫోటో కాపీసు ప్లస్ 2 ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ పట్టుకొని పోండి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటది అక్కడ రైల్వే దగ్గర అంటే ఎగ్జామ్ బోర్డ్‌లో గూడా. సో, 2 ఐడీ ప్రూఫ్ పట్టుకొని పోతే నో ప్రాబ్లమ్ అనమాట. ఎగ్జామ్‌కి గంట ముందైతే ఖచ్చితంగా వెళ్ళండి.